ఓం నమ శివాయ. రేపు వరదిని ఏకాదశి అండి. చాలా మంచి రోజు. సోమవారం పడింది. అందరూ కూడా శివాలయంకి వెళ్ళండి, శివార్చన చేసుకోండి. అలాగే విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరలో ఉంటే వెళ్తే చాలా మంచిదండి. రేపు వరదిని ఏకాదశి ఉపవాసం చేస్తే చాలా మంచిదండి. అటు విష్ణుమూర్తికి ఇటు శివయ్యకి ఇద్దరికి ఉపవాసం చేసినట్టు ఉంటుందండి. చాలా పుణ్యమైన రోజు. అందులో సోమవారం పడింది. ఎవరైనా చేయాలనుకుంటే ఈ ఏకాదశి చేయండి, చాలా మంచిదండి. అలాగే ఏకాదశి రోజు అన్నం ఇలాంటివి నూనెకి సంబంధించిన పదార్థాలు తినకూడదండి. ఒకవేళ మీరు ఉపవాసం ఉండలేని వేళ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకున్నా చాలా మంచిదండి. అలాగే రేపు సోమవారం కాబట్టి శివార్చన చేసుకున్నా చాలా మంచిది. ఇంట్లో శివయ్య ఉంటే అభిషేకం చేసుకున్నా చాలా మంచిదండి. ఏకాదశి తిథి వచ్చిన రోజు అటు శివయ్య ఇటు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి ఇద్దరికీ చాలా ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పువ్వులు తెచ్చి చక్కగా పువ్వులు పండ్లు అన్నీ తెచ్చి సమర్పించుకుంటే చాలా మంచిదండి. ప్రతి ఒక్కరు కూడా రేపు వరదిని ఏకాదశి చేయాలనుకున్న వాళ్ళు చేయండి. లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకోండి. లేకపోతే విష్ణు సహస్రనామ సూత్రం చదువుకున్నా చాలా మంచిదండి. సాయంత్రం శివయ్యకి అభిషేకం చేసుకోండి, చాలా మంచిది. మీకు దగ్గరలో శివాలయం ఉంటే గుడికి వెళ్తే చాలా మంచిదండి. చాలా మంచి రోజు. అలాగే సోమవారం పడింది. ప్రతి ఒక్కరు కూడా మంచి రోజుని వినియోగించుకోండి. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.